నమస్తే అండి. భగవద్గీత 2వ అధ్యాయము 13వ శ్లోకము. దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున వేరొక దేహమును పొందును. కనుక మానవుడి యొక్క హృదయమందు ఆత్మ సంబంధమైనటువంటి ఇట్టి మార్పు వలన ధీరుడు ఎప్పుడు మోహము చెందడు అని ఈ యొక్క శ్లోకము వివరిస్తుండగా, ఇంతకు ఏమిటి ఈ మరణ సమయము అంటే, సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థుల యొక్క అనుభవములో, అనగా ప్రాణం పోయి తెలివి తప్పని క్షణంలో తన పాపముల నిమిత్తం తాను చచ్చియున్నటువంటి స్థితిలో ప్రాణము లేదా ఊపిరి కోసం మొరపెట్టినప్పుడు దేవుడు తన శక్తిని అనగా తన ప్రాణమును అనగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి తన మహిమా స్వరూపమును ఒంటరైనటువంటి మానవుడి యొక్క మనస్సుకు అనుగ్రహించుటకు ప్రత్యక్షమవ్వడం జరుగుతుంది. కనుక ధీరుడు ఎప్పుడు ఇట్టి క్లిష్ట పరిస్థితులలో అధైర్యపడక సాక్షిభూతముగా తాను శరణు పొందేటువంటి స్థితిని కూడా చూస్తూ ఉండగలడు. అనగా మృత్యువులో మరియు తిరిగి జన్మించడములో మెలకువగా ఉన్నటువంటి ఈ జీవుడు జనన మరణాలను దాటినట్లే సుమా. మానవుడు జీవన్ముక్తి దశలోనికి ప్రవేశించేటప్పుడు అనగా తిరిగి జన్మించేటప్పుడు లేదా మారు మనస్సు పొందే క్షణమున కలిగేటువంటి అనుభవ స్థితి గురించి ఈ శ్లోకం వివరిస్తున్నది. కనుక సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.